అండి మీరు ఎప్పుడైనా బెండకాయ వేపుడు ఈ విధంగా ట్రై చేశారా? ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. పప్పు చారన్నంలోకి పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. బెండకాయల్ని ఫ్రెష్గా కడిగి వాటర్ లేకుండా తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ జిగురు లేకుండా మంచిగా బెండకాయల్ని ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి అండ్ బెండకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. బెండకాయని ఎక్కువగా కలపకూడదు, కలపడం వల్ల అంటుకుంటుంది కాబట్టి ఇలా ఒకసారి పైన కలిపేసి మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసేసి ఒక 10 నిమిషాల వరకు మనం మంటను సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగన్నం పప్పుచారన్నంలోకి తింటే సూపర్. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.